గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయానికి A++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చిన ఆ సంస్థ యాజమాన్యం పైన తీసుకున్న సభ్యులపైన సిబిఐ కేసు నమోదు చేసింది. మొత్తం ఇందులో 14 మందిని నిందితులుగా చేర్చింది. కేఎల్ యూనివర్సిటీ ఫౌండేషన్, KLEF ప్రెసిడెంట్, ఇతర ప్రతినిధులతో పాటు న్యాక్ తనిఖీ బృందంలోని 10 మంది సభ్యులను నిందితులుగా సిబిఐ పేర్కొంది. 10 మందిని అరెస్ట్ చేసింది. ఈ 10 మంది నిందితుల్లో కేఎల్ యూనివర్సిటీ యాజమాన్య ప్రతినిధులతో పాటు దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు ఉండడం సంచలనంగా మారింది. ఢిల్లీ, విశాఖ నుంచి వచ్చిన సిబిఐ బృందాలు విజయవాడ గవర్నపేటలోని కేఎల్యు పరిపాలనా భవనం, వడ్డేశ్వరంలోని క్యాంపస్లో సోదాలు చేపట్టాయి. శనివారం రాత్రి 10 గంటల తర్వాత కూడా తనిఖీలు కొనసాగాయి. A++ రేటింగ్ కోసం వర్సిటీ యాజమాన్యం నగదు, బంగారం, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్ల రూపంలో న్యాక్ ఇచ్చినట్లు సిబిఐకి ఫిర్యాదులు వెళ్లాయి. కేసు నమోదు చేసిన సిబిఐ ఆగమేఘాలపై ఢిల్లీ నుంచి బృందాలను పంపింది. చెన్నై, బెంగళూరు, విజయవాడ, సంబల్పూర్, భోపాల్, బిలాస్పూర్, గౌతమ్ బుద్ధానగర్, న్యూఢిల్లీలోని 20 చోట్ల న్యాక్ బృంద సభ్యులు నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశాయి. వారి వద్ద నుంచి 37 లక్షల నగదు, 6 ల్యాప్టాప్లు, ఒక iPhone 16 Pro స్వాధీనం చేసుకున్నాయి. సిబిఐ అరెస్ట్ చేసిన వారిలో KLEF వైస్ ఛాన్సలర్ జేపీ సారథి వర్మ, వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజాహరిన్, కేఎల్యు హైదరాబాద్ డైరెక్టర్ రామకృష్ణ ఉన్నారు. వీరిని విజయవాడ జైలుకు సిబిఐ తరలించింది. అదేవిధంగా న్యాక్ తనిఖీ బృందం చైర్మన్ రామచంద్ర చంద్రవంశీ, విశ్వవిద్యాలయం బీసీ సమరేంద్రనాథ్ సాహా, న్యాక్ తనిఖీ బృందం సభ్య సమన్వయకర్త జేఎన్యు ఢిల్లీ ప్రొఫెసర్ రాజీవ్ సిజీరియా, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా డీన్ డాక్టర్ గోపాల్, భోపాల్లోని జాగ్రాన్ లేక్ సిటీ విశ్వవిద్యాలయం డీన్ రాజేష్ సింగ్ పవర్, GL బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మాసన్ కుమార్ మిశ్రా, దేవనగిరి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గాయత్రి దేవరాజు, సంబల్పూర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ బులు మహారాణా ఉన్నారు. న్యాక్ కమిటీ సభ్యులను విజయవాడ జైలుకు తరలించారు. KLEF ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, న్యాక్ మాజీ డిప్యూటీ సలహాదారు డాక్టర్ ఎల్ మంజునాథరావు, బెంగళూరు విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ హనుమంతప్ప, న్యాక్ సలహాదారు శ్యామ్ సుందర్, డాక్టర్ బులు మహారాణా ఉన్నారు. న్యాక్ కమిటీ సభ్యులను విజయవాడ జైలుకు తరలించారు. KLEF ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, న్యాక్ మాజీ డిప్యూటీ సలహాదారు డాక్టర్ ఎల్ మంజునాథరావు, బెంగళూరు విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ హనుమంతప్ప, న్యాక్ సలహాదారు శ్యామ్ సుందర్ అరెస్ట్ అయిన వారు కాకుండా మిగతా నిందితులుగా ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.